నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. పిల్లలకు పాఠాలు చెప్పే ది బెస్ట్ టీచర్ సోషల్ టీచర్ పి వెంకటేశ్వరరావు. అయితే ఈయనకే పెద్ద కష్టం వచ్చింది. నెల్లూరు సంతపేట GMHS స్కూల్లో గత 2 సంవత్సరాలుగా GTA యూనియన్లోని కొంతమంది పోకిరి విద్యార్థులను రెచ్చగొట్టి తీవ్రంగా వేధించి చివరికి స్కూల్ గేట్ ముందే నడి రోడ్డున కొట్టించి అవమానించారు. అయితే గత 2 సంవత్సరాలుగా 40 అర్జీలు ఇచ్చినా ప్రూఫ్స్ ఇచ్చిన RDO జెడ్పీ CEO కమిటీ కూడా న్యాయం చేయలేదని, DYEO DEOలు తప్పు చేసిన వారిని కాపాడుతున్నారని వాపోతున్నారు. GMHS లో రౌడీయిజం, తాగుడు, గంజాయికి బానిసలవడం, ఆడపిల్లలను ఏడిపించడం జరుగుతున్నా బయటకు రానియడం లేదని, పరిష్కరించి ఆ పాఠశాలను కాపాడాలని సోషల్ టీచర్ పి వెంకటేశ్వరరావు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నారు. సీఎం, DYCM, లోకేష్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు న్యాయం చేయాలని, తీవ్రమైన అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటూ నెల్లూరు GMHS హై స్కూల్ సోషల్ టీచర్ పి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవనీయులైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ నమస్కారాలు. నా పేరు పి వెంకటేశ్వరరావు. నేను సంతపేటలోని మోడల్ హై స్కూల్ GMHS సంతపేట నెల్లూరులో సోషల్ అసిస్టెంట్గా గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నాను. అయితే అక్కడ GTAలోని కొంతమంది టీచర్స్ వాళ్ళు చెప్పినట్టల్లా ఆడలేదని, వాళ్ళకు బానిసలాగా ఉండలేదని, ఇతను చదువు చెప్తున్నాడు, ఇతని వల్ల మనము కష్టపడి పనిచేయాల్సి వస్తుందని, ఇలా అనేక కారణాలతో నా మీద లోపలే కక్ష పెంచుకొని పైకి మాత్రం మీరు మంచి టీచర్ సార్, మీరు మాకంటే మంచి టీచర్ సార్ అంటూ ఉగుడుతూ 2 పిల్లల చేత గత సంవత్సరంలో నా మీద స్కూల్ గేట్ ముందే నన్ను మా మేడం మీద కొట్టి మా మేడంని పక్కకు దోసి దాడి చేశారు. దీని మీద మేము 2 సంవత్సరాలుగా ఈ పోకిరి విద్యార్థుల రౌడీజం మీద 2 సంవత్సరాలుగా మేము DO గారికి, DPDO గారికి, కలెక్టర్ గారికి అనేక చోట్ల ఆఖరాకి విద్యాశాఖ కమిషనర్కి కూడా అర్జీలు ఇచ్చాము. మాకు ఎక్కడ ఏ లెవెల్లో కూడా మాకు న్యాయం జరగలేదు. ఈ రోజుకైనా న్యాయం చేయండి అని అర్థిస్తున్నాము. మాకు విధి లేదు. 2 సంవత్సరాల నుంచి పోరాడి మాకు న్యాయం జరగలేదు కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ఎదురు కూర్చొని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మాకేం తమాషాగా ధర్నా చేయడం లేదు. మేము కడుపులో ఆవేదనతో, బాధతో మేము కష్టపడి 16 ఏళ్ళు కష్టపడి పిల్లల్ని బతిలాడుకొని, కొట్టి బతిలాడుకొని రకరకాలుగా వాళ్ళ స్థాయికి దిగి కష్టపడి చదువు చెప్తే ఈరోజు అదే పోకిరి పిల్లల చేత మమ్మల్ని కొట్టించి మాకు న్యాయం చేయకుండా బజార్కి ఇచ్చారు. ఒకటే, మాకు ఏ అధికారి మీద, మాకు DPDO మీద కావచ్చు, అలాగే DO గారి మీద కావచ్చు, కలెక్టర్ గారి మీద కావచ్చు, ఏ అధికారి మీద కూడా మాకు కోపం లేదు. మాకు ఒకటే మా ఆవేదన, 2 సంవత్సరాలుగా పోరాడుతున్నాము, మాకు ఎవరూ న్యాయం చేయడం లేదే, మేము చేసిన తప్పేంది, మాదేందంటే మాకు అధికారులు ఉన్నారు, అలాగే DO గారు, DPDO గారు, తర్వాత కలెక్టర్ గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు అని ధైర్యంగా మేము చదువు చెప్పాం. మీరున్నారనే భరోసాతోనే గత 16 ఏళ్ళుగా పిల్లల్ని పట్టించుకొని పోకిరి పిల్లకాయలను కూడా బతిన్లాడి కొట్టి వాళ్ళని ఎంతో మందిని మార్చి వాళ్ళ బాగు చేశాను. అదే పోకిరి పిల్లల చేత స్కూల్ గేట్ ముందు కొట్టించి అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మా ప్లేస్లో ఉండి మీరందరూ ఆలోచించండి. ఇది మా పరిస్థితి. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మాకు న్యాయం కావాలి. ఎందుకంటే మేము ఆషామాషిగా ఒకరి మీద చర్యలు తీసుకోమని అడిగేవాళ్ళం కాదు. వాళ్ళు ఈ రోజు కూడా రౌడీజం చేస్తున్నారు. 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు నరకం చూపించి పిల్లల చేత నా క్లాసులో నేను క్లాస్ చెప్తుంటే నా కొడకాయని తిట్టేది, రాళ్ళు వేసేది, బయట వరండాల్లో కూడా నేను తలకాయించుకొని పోతున్నా కూడా నన్ను తిడుతూ నా మీద రాళ్ళు వేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ పిల్లల్ని రెచ్చగొట్టింది ఎవరు? ఈ కుట్రనంతా వెలికి తీయకుండా ఎంతసేపటికి తప్పు చేసిన టీచర్స్ దగ్గరికి పోయి మీరు ఎవరు తప్పు చేశారు అని అడుగుతా ఉంటే విచారణలో అవన్నీ నిజాలు బయటకు వస్తాయా? కాబట్టి ఒకటే విన్నవిస్తున్నాను ఫైనల్గా, మాకు ఏ అధికారి మీద నాకు కక్ష లేదు. చివరికి అధికారులు మొదట్లో నాకు ఫేవర్గా ఉన్నారు, ఇతను చదువు చెప్తాడు, పట్టించుకుంటాడు పిల్లకాయల్ని అని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళు ఫేవర్గా ఉన్నారు. మాకు న్యాయం చేయకపోయేటప్పటికీ మేము వాళ్ళ మీద విధి లేక మేము హైకోర్టుకు పోయాము, అక్కడన్నా న్యాయం జరగద్దేమో అని. దానికి వాళ్ళు మా మీద కక్ష పెంచుకుంటే ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. మాకు మీరు న్యాయం చేయండి. మీరు ఇన్ టైంలో వచ్చి న్యాయం చేసి ఉంటే మేము అసలు బజార్లోకి వచ్చి న్యాయం అడుక్కోవాల్సిన పరిస్థితి రాదుగా. కాబట్టి
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిఓ, డిప్యూటీ డిఓ గారు ఇప్పుడైనా న్యాయం చేయండి మాకు. ఇప్పుడు చేయండి న్యాయం. మీ పేర్లు పెట్టుకొని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని ఈ 2 రోజులు మేము ధర్నా చేస్తాం మాకు న్యాయం జరిగిన తర్వాత. అలాగే గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారు, అలాగే లోకేష్ సార్ గారు, అలాగే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులైన కోటంరెడ్డి మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళు మంత్రులు, అయా ప్రజాప్రతినిధులు కల్పించుకొని మాకు దయ ఉంచి న్యాయం చేయండి. మీ అందరి పేర్లు పెట్టుకొని మేము 2 రోజులు ధర్నా చేస్తాం. ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని 2 రోజులు ధర్నా చేస్తాము. అలాగే మీ పేర్లు పెట్టుకొని మీ పేర్లు చెప్పి ప్రతిరోజు మేము బిడ్డలకు చదువు చెప్తాము. మీ అందరి పేర్లు చెప్పుకొని నేను సర్వీస్లో ఉన్నంత వరకు నాకు ఈరోజు న్యాయం చేస్తే నా సర్వీసు రిటైర్మెంట్ అయ్యేదాకా మీ అందరి పేర్లు చెప్పుకొని మేము స్కూల్లో చదివే పేద ప్రభుత్వ విద్యార్థులకి మేము ధర్మంగా చదువు చెప్తాము. ఇక నేను ఇంతకంటే ఏం చెప్పలేను. మీ అందరికీ తెలుసు ఈ కేసులో తప్పు చేసింది ఎవరో తెలుసు. ఆ తప్పు చేసిన టీచర్స్ యొక్క లిస్ట్ కూడా మీ దగ్గర ఉంది. దయ ఉంచి అధికారులందరూ ఆ లిస్టుని బయట పెట్టండి. మీ అందరికీ తెలుసు తప్పెవరిది, ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరెవరు చేశారు మీ అందరికీ తెలుసు. కానీ మీరు దాన్ని బయట పెట్టడం లేదు. ఎంతసేపటికి మాదే తప్పనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరు అంటా ఉంటే మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. కాబట్టి దయ ఉంచి మాకు న్యాయం చేయండి. లేకపోతే కలెక్టర్ గారికి ఒకటే చెప్పేది, మాకు కలెక్టర్ గారి మీద ఎవరి మీద మాకు బాధ లేదు, కోపం లేదు. మాకు న్యాయం చేయలేదనే ఆవేదన తప్పిస్తే మాకు ఎవరి మీద బాధ లేదు. మరి మాకు న్యాయం చేయమని 2 సంవత్సరాల నుంచి అడుగుతుంటే మాకు ఏం న్యాయం చేయాలి సార్? ఏం న్యాయం చేసినారు సార్ చెప్పండి. ప్రతి దానికి కామెంటే. స్కూల్లో లెసన్ ప్లాన్ రాస్తుంటే నువ్వు ఒక్కడివే రాస్తావా, మేమందరం రాయబం లేదా, ఇదొక కామెంట్. క్లాస్లోకి చెప్పులు వదిలిపోతే దానికి ఒక కామెంట్, ఏమయ్యా నువ్వు ఒక్కడే వదిలిస్తావా, చెప్పులు వదిలిపోతున్నావే, నువ్వు ఒక్కడైనా మంచి టీచర్వి. ఇలాంటి రకరకాల కామెంట్లు, రకరకాలుగా హేళన చేయడం, రకరకాలుగా అవమానించడం. ఈరోజు తప్పు చేసిన టీచర్స్ ఏమో శుద్ధంగా స్కూల్కి పోయి హ్యాపీగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి నాకెందుకు వచ్చింది ఈ కష్టాలు? నేను కష్టపడి చదువు చెప్పి మాకు న్యాయం దొరక్క ఈదులమ్మడి అడుక్కుంటున్నాం న్యాయాన్ని. విధి లేని పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయాల్సి వచ్చింది సార్. మీరు అర్థం చేసుకోండి, సాటి ఎంప్లాయర్గా అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే ఒకటే, ఇక్కడే చంపేసేయండి, అందరి కక్ష తీరిపోద్ది. నా తప్పు చేయకుండా నేను అనుభవిస్తున్నాను. నేను ఎంతో మంది బిడ్డల్ని, పోకిరి రౌడీగా ఉండే పిల్లకాయలను కూడా బతిని ఆడుకొని వాళ్ళని ఎంతో మందిని మార్చాను. వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా ఎంతో మందిని మార్చాను మంచిగా. ఇక్కడ మంచిగా చెప్పినా వినడం లేదంటే ఆ పిల్లల వెనక కొన్ని అదృశ్య శక్తులు, సామాజిక వ్యతిరేక శక్తులు ఆ పిల్లల్ని రౌడీజం వైపుగా నడిపిస్తున్నాయి. ఇంకా ఏంటంటే ఆ స్కూల్లో గంజాయి తాగే పిల్లలు ఉన్నారు, రౌడీజం చేసే పిల్లలు ఉన్నారు, అలాగే తాగి స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్నారు. ఇలాంటి వాతావరణం ఉంది ఆ స్కూల్లో. రౌడీజం, తాగుడు, మత్తు పదార్థాలకు బానిస కావడం, ఇలాంటి అన్ని హానికరమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. సమాజ వ్యతిరేకుల్ని ఆ స్కూల్ తయారు చేసి బయటికి పంపిస్తుందా? ఆ స్కూల్ని వీటన్నిటి మీద చర్యలు తీసుకొని అలాంటి సాంఘిక దురాచారాలను రూపుమాపి ఆ స్కూల్ని బాగు చేసి, అలాగే పిల్లలకి చదువు చెప్పే టీచర్స్, పట్టించుకుని చదువు చెప్పే టీచర్స్ మాలాగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పిల్లలకి పట్టించుకుని చదువు చెప్పే టీచర్స్ అందరినీ కాపాడమని మేము మిమ్మల్ని అందరినీ, అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, గౌరవ సీఎం గారిని వేడుకుంటున్నాము, అభ్యర్థిస్తున్నాము, పేరున అభ్యర్థిస్తున్నాము. న్యాయం చేయండి, లేకపోతే మమ్మల్ని ఇక్కడే చంపేసేయండి. ఇక మేము పోరాడము. మాకు ఇప్పటికే చాలా బాధ కలుగుతా ఉంది. మా మీద అసహ్యం కలుగుతా ఉంది. 17 రోజులుగా ధర్నా చేస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు, ఒక ప్రజాప్రతినిధి మా దగ్గరికి రాలేదు, ఒక అధికారి మా దగ్గరికి రాలేదు. మేము ఇంత కష్టపడి చదువు చెప్తే చివరికి తప్పు చేసిన టీచర్స్ వాళ్ళు మా మీద చెడు ప్రచారం చేస్తూ ఉంటే, నువ్వు చెడ్డోడివి అని చెడు ప్రచారం చేస్తుంటే మా కడుపులో కాలిపోతా ఉంది. లేస్తే నువ్వు చెడ్డోడు అంటే మాకు న్యాయం చేయలేక నువ్వు చెడ్డోడివి ఒకటే సార్. వాళ్ళకి ఇతనికి న్యాయం జరగకూడదు, ఇతను న్యాయం జరిగితే మళ్ళీ బుక్కులు సంకన పెట్టుకొని వస్తాడు, ఇతను రెగ్యులర్గా పిల్లలకు పోతాడు, మనం పోవాలా. ఇదే అందుకనే ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగకూడదు. న్యాయం జరిగిందంటే వీడు మళ్ళీ పుస్తకాలు ఎత్తుకొని క్లాసు పీరియడ్ అంట పోతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.